హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ సండే. ఈరోజు సండే స్పెషల్ ఏంది కదా, బిర్యానీ చేస్తున్నా. సండే స్పెషల్ బిర్యానీ అదిరిపోతుంది. ముందుగా గ్యాస్ అంటించుకుందాం. గ్యాస్ అయిపోయింది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. పర్లేదు గ్యాస్ లేకుండా బిర్యానీ ఎలా చేయాలో నేను చెప్తా. ఏం నేర్చుకున్నారు? ఒకటి బౌల్ తీసుకోండి. రైస్ కుక్కర్ అంటే రైస్ కుక్కర్ బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకుని ఇందులో మా జీవితం పెద్దనగానే జీవితం ఇలా ఉంటుందని తెలిసిన చిన్నప్పుడు పిసుక్కొని చచ్చిపోయాను. ఆ బౌల్లో అయితే ఫస్ట్ చికెన్, తర్వాత వచ్చేసి పెరుగు, నేను సాల్ట్ కూడా వేసేసాను. తర్వాత వచ్చేసి కొద్దిగా చిల్లీ పౌడర్. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ వేసుకోండి. చాలుకోకుంటే మీకు ఎంత కావాలో ఇంకో స్పూన్ వేసుకోండి. ఇంకా నేనైతే 2 వేసుకున్నా, ఎందుకంటే మేము ఆంధ్ర కాబట్టి స్పైస్ ఎక్కువ తింటాము. పసుపు వచ్చేసి సరిపడినంత పసుపు వేపింది. దీని మీద పేర్లు కూడా రాయాలి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. గరం మసాలా వచ్చేసి 1 స్పూన్ వేసుకోండి. ఇది వచ్చేసి ధనాల పౌడర్, ఇది కూడా హోమ్ మేడే, కొద్దిగా వేసుకోండి. ఇది వచ్చేసి బిర్యానీ పౌడరు, ఇది కూడా కొద్దిగా వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదైతే నేను ఒక 10 రూపీస్ ప్యాక్ తీసుకున్నాను. ఇదైతే ఒక ప్యాక్ అంతా వేసేయండి. ఇప్పుడైతే మనము ముందుగానే కట్ చేసి పుదీనా తర్వాత కొత్తిమీర అయితే తీసుకున్నాము, దీన్ని కూడా వేసుకోండి. మన దగ్గర వచ్చేసి 5 ఆనియన్స్ అయితే లేవు, ఎందుకంటే మన దగ్గర గ్యాస్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు దీన్ని అంతా కలుపుకొనేసి ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అప్పుడే 15 మినిట్స్ అయితే అయిపోయింది. నాకు తెలిసి రెడీ అయిపోయింటుంది అనుకుంటా. ఎస్, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం లైట్ గా ఆయిల్ వేసుకున్నాము, కొద్దిగా వేసుకోండి ఆయిల్ మళ్ళీ, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ కొవ్వు ఉంటుంది మనగట్లే. ఇప్పుడు వచ్చేసి దీన్ని అలాగే పెట్టేసి స్విచ్ ఆన్ చేద్దాం. ఇదిగు మూద్దాం, మళ్ళా స్విచ్ ఆన్ చేసినాం. దీని వచ్చేసి కింద కనండి, అప్పుడే కుక్ అయ్యేది, లేకుంటే కుక్ కాదు. ఇప్పుడు మీకు డౌట్ రావాల్సి, మీరు ఎన్ని వంటలు ఎట్లా నేర్చుకోరురా అని అది చెప్తే చూడండి. నేను వచ్చేసి బ్యాచలర్స్ రూమ్ లో వచ్చేసి ఒక 3 ఇయర్స్ ఉన్నా. ఈ 3 ఇయర్స్ మేమే వండుకున్నాం, మేమే చేసాం డిఫరెంట్ ఐటమ్స్. అందుకే నాకు ఇంత బాగా తెలుసు. దాన్ని ఎందుకు మనం యూట్యూబ్ గా స్టార్ట్ చేయకూడదని స్టార్ట్ చేశాను. చూడండి మీరు కూడా, ఎందుకంటే చాలా మంది బ్యాచులర్ కష్టాలు ఏంటో నాకు తెలుసు బ్రో. దానికే ట్రై చేద్దాం ఇట్లాంటివి. మీరు కూడా చేసుకుని తినండి. మనకి ఎట్లా అంటే టైం ఉండదు, ఓకే. తర్వాత వచ్చేసి ఓపిక ఉండదు, మెయిన్ ఓపిక ఉండదు, టైం ఉండదు. కూరగాయలు కట్ చేసుకునే కూడా ఓపిక ఉండదు. బ్యాచులర్స్ లైఫ్ ఎట్లుంటుందంటే 5 మంది ఉంటాము, ఒక్కోడు ఒక్కో పని చేస్తుంటాడు, వాడు ఇంకో పని పోడు, 1 పని వాడే చేస్తుంటాడు. దానికి కుకింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి నాదే. దానికే ఇంత బాగా కుకింగ్ నేర్చుకున్నా. దానికి బ్యాచులర్స్ ప్రతి ఒక్కరు వంట నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది జెంజీ అంటే తెలుసు కదా, జెంజీ జనరేషన్. వంటలు రావు, ఏంది తెలియదు. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలో. దానికి అబ్బాయిలు ఎంత మాత్రం వంట నేర్చుకుంటే చాలా మేలు. ఎందుకంటే తినేది ఒకటే కాదు, వండేది కూడా నేర్చుకోవాలి మనం. అప్పుడే లైఫ్ లో బాగుపడుతుంది. ముందే అమ్మాయిలు మాకు మళ్ళీ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి రాదు బ్రో. ఉడుకుతా ఉంది బ్రో, ఉడుకుతా ఉంది. పెట్టుకొని చేసుకొని నేర్చుకోండి ఫస్ట్. అది ఉడికే లోపల నాకు తెలిసి ఒక 1/2 అవర్ అవుతుంది, ఎందుకంటే అది హీట్ ఎక్కువ జనరేట్ కాదు కాబట్టి. దానికి నేనైతే 1.5 కప్పు రైస్ అయితే పెట్టుకున్నా. రైస్ కొద్ది వాటర్ పోసుకొనేసి మనం పట్టుకు పెట్టుకుందాం. అదేమవుతుందంటే అది బాగా నానేసి కొంచెం రైస్ సాఫ్ట్ అవుతుంది. దాంట్లో ఎక్కువ ఉడికే పని కూడా అవసరం లేదు మనకి. చూస్తున్నాగా కుక్ అయితే అవుతా ఉంది, ఎందుకంటే ఇది లో ఫ్లేమ్ లో ఉంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. కుక్ అయితే అవుతుంది. దీన్ని కలయాలంటే మళ్ళీ స్టీల్ గంట అట్లా దాన్ని షాక్ కొడుతుంది, ఎందుకంటే మనం ప్లగ్ పెట్టినాము. ఏంది మా ఇంట్లో స్టిక్ గంటి కూడా లేదే, ఇది ఉంది లేదు. దీన్ని అయితే వాష్ చేసుకుందాం, కలేసాయి. ఇప్పుడు దీంతో మనం కలేద్దాం. ఏంటంటే యూజ్ చేస్తాం బ్యాచులర్స్, ఇంతే ఏంటంటే అదే యూజ్ చేద్దాం. సక్సెస్, కలేసిన దీన్ని బాగా మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇదైతే కుక్ అయితే అయిపోయింది అనమాట. అందుకే ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేయండి. దీన్ని తీసేసుకోండి పక్కకి.
చికెన్ అయితే ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం రైస్ పెట్టుకోవాలంటే ఇంకోటి ఉండాలి, ఎందుకంటే కంపెనీ మనకు తెలుసు, మన గట్ల వాళ్ళ కోసమే 2 ఇచ్చింటాయి ఇట్లాంటివి. ఇంకోటి వచ్చేసి 3 గ్లాసెస్ తీసుకున్నా వాటర్, ఎందుకంటే నేను 1.5 గ్లాస్ పెట్టుకున్నా కాబట్టి రైస్ నేను 3 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్విచ్ ఆన్ చేయలేదు, నేను స్విచ్ ఆన్ చేయొద్దండి. ఈ వాటర్ వచ్చేసి దీంట్లో పోసుకోండి. ఓకే, తర్వాత నేను వచ్చేసి బిర్యానీ మసాలా అయితే తీసుకున్నా. దీంట్లో వచ్చి చెక్క, లవంగా, తర్వాత వచ్చేసి ఇదైతే పువ్వు, దీన్ని ఏం తెలియదు నాకు. ఓకే, మసాలా షాప్ లో పోయి అడిగితే చెప్తారు, పువ్వు అంటే ఇస్తారు వాళ్ళు. ఇవి అయితే తీసుకొని పెట్టుకున్నాను. వాటర్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, ఎందుకంటే మనం ఫ్రై చేసుకోలేదు కదా, ఎందుకంటే మన దగ్గర గ్యాస్ అయిపోయింది, అందువల్ల ఈ ఆనియన్స్ వచ్చేసి అట్లే వేసుకోండి. మనం చెప్పాం కదా బిర్యానీ మసాలా వేసేసింది. నేను స్విచ్ ఆన్ చేయలేదు, స్విచ్ ఆన్ మాత్రం చేయొద్దండి. తర్వాత వచ్చేసి పుదీనా తీసుకోండి. పుదీనా వచ్చేసి ఇట్లా పీకేసి పుదీనా వేసుకొనేసేయండి. పుదీనా వేసుకున్న తర్వాత తెలిసింది కదా, మూత మూసేసి స్విచ్ చేసి ఇది పైన ఉందో కింద ఉందో చూసుకోండి. పైన ఉంటే కింద కానండి. ఇప్పుడు కుక్ స్టార్ట్ అవుతుంది. చూస్తున్నాగా పొగలు ఎలా వస్తున్నాయో, ఇట్లయితే కొంచెం ఉడికింది. ఎస్, ఫుల్ మడ్లుతా ఉంది. ఇప్పుడైతే మన రైస్ అయితే వేసేసుకుందాం బ్రో. దీన్ని స్విచ్ ఆఫ్ చేయండి. రైస్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్. ఇప్పుడు ఈ రైస్ అంతా తీసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి, మనం సపరేట్ తీసుకోవాలి. ఓకే, 50% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం చికెన్ వండుకున్నాం కదా, దాన్ని వచ్చేసి దీని మీద పెట్టేసి, రైస్ ఉంది కదా, రైస్ వచ్చేసి దాని మీద వేసుకోవాలా. కాలుతుంది. రైస్ వచ్చేసి ఒక లేయర్ గా వేసుకోవాలా. ఇట్లా పసుపు అట్లా వేసుకునేసి, తర్వాత వచ్చేసి దీని మీద గార్నిష్ కోసం కొంచెం పుదీనా అలా 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 చెల్లుకొనేసి మూత పెట్టండి. అమ్మయ్య, లాస్ట్ అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పెట్టుకొని తినేది ఒకటి ఆలస్యం. ఇప్పుడు ఈ బిర్యానీలో నిమ్మరసం పిండి కొద్దిగా పిండుకొని తీసుకొని ఫస్ట్ పీస్, సూపర్ పీస్ తీసుకొని ఇట్లా రైస్ తీసుకొని సూపర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి బ్యాచిలర్స్ వంటలు చాలా చేస్తాం.